డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వివాదం మరో కొత్త మలుపు. ఆ కథలో ఒక కొత్త ట్విస్ట్ వచ్చి చేరింది. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లోనే బాధిత మహిళ పేరిట ఒక లేఖను కూడా రిలీజ్ చేశారు. దాంతోపాటుగా నిన్నటి నుంచి మొన్నటి నుంచి సర్క్యులేట్ అవుతున్న వీడియోలు కూడా ఉన్నాయి. అసలు ఆ లేఖ సారాంశం ఏమిటి, ఆ లేఖ ఎలా అందింది, ఇప్పుడు మళ్ళీ ఇందులో కొత్తగా వస్తున్నది ఏమిటి అంటే ఈ వీడియోలు ఎక్కడ ఏ రకంగా షూట్ చేశారు, ఇది ఎప్పటివి అనే మరొక వివాదం కూడా ఇందులోకి ఇరుక్కునే విధంగా కనిపిస్తోంది. ఈ ఏఐ వీడియోలని మరి బిఆర్ నాయుడు కూడా ఒక విధంగా ఆయన కూడా ప్రెస్ మీట్ చెప్పే ప్రయత్నం చేసిన బోమన్ కరుణాకర్ రెడ్డి ఇవి ఏఐ కాదు నాకు కొంతమంది నిపుణులు చెప్పారనంటే ఇప్పుడు పోలీసులు వెళ్ళి ఆయన తలుపు తట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు ఇందులో ఈ కొత్త ట్విస్ట్ గల కారణం ఏమిటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏమి ఆశించి వీటన్నిటిని రిలీజ్ చేస్తుంది అనేది ఈ వీడియోలో నేను పూర్తిగా మీకు అర్థమయ్యే విధంగా చెబుతాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా మీకు నచ్చిన వాళ్ళకి ఎవరికైనా సరే ఫార్వర్డ్ కూడా చేయండి. అలాగే మన కుండబద్దల ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ల ద్వారా నా అప్డేటెడ్ వీడియోలన్నీ మీ దాకా త్వరగా వచ్చి చేరతాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ కుండబద్దల ఛానల్. ఇక అసలు విషయానికి వస్తే బిఆర్ నాయుడు గారి మీద ఒక వివాదం గత 2 రోజులుగా సాగుతూనే ఉంది. మొన్న రాత్రి నుంచి ఈ వీడియోలు సర్క్యులేట్ అవుతూనే ఉన్నాయి. ఆయన కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి అందులో ఉన్న ఆ మహిళతోటి నాకు దాదాపుగా 32 సంవత్సరాలుగా వాళ్ళకి ఫ్యామిలీతోటి మాకు ఫ్రెండ్షిప్ ఉంది, ఇందులో తప్పే ఉంది అని కూడా ఆయన ప్రశ్నించాడు. అంటే దాదాపుగా అందులో ఉన్న మహిళ ఆయనకి తెలుసనే కదా అర్థం. ఆయన ఆ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఈ రోజున బాధిత మహిళ పేరిట ఒక లేఖ బయటకు వచ్చింది. ఆ లేఖ ఎవరికి రాసింది అని అంటే చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి రాసిన లేఖ. ఆ బిఆర్ నాయుడు మీద ఆవిడ కంప్లైంట్ చేస్తూ ఇలాంటి వాడికా మీరు టీటీడీ చైర్మన్ ఇవ్వాలనుకుంటున్నారు, ఇలాంటి ఆయనతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి అని కూడా ఆ లేఖ యొక్క సారాంశం. అందులో ఆవిడ తెనాలి వాస్తవ్యురాలైనట్టుగాను ఏదో వైదిక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వాళ్ళమైనా కానీ మా నాన్న పలానా కారణంగా కూడా పనిచేశాడు, హెడ్ కారణంగా, కానీ నాకు ఒక కూతురు ఉంది, ఆ కూతురికి ఒక పెద్ద జబ్బు ఉంది, ఆదుకుంటానని చెప్పి గతంలో ఎప్పుడో ఈ బిఆర్ నాయుడు నన్ను ఆకట్టుకున్నాడు, అప్పటి నుంచి మా మధ్య రిలేషన్ ఉంది. కాకపోతే బిఆర్ నాయుడికి విపరీతమైన అనుమానం ఉంది. ఆ ఒక్క అరగంట దానికోసం మాత్రం తప్ప మిగతా దేనికి నన్ను పట్టించుకోడు. గతంలో కొంతమంది నన్ను వేధించడానికి నన్ను వెంబడిస్తున్న వాళ్ళు కొంతమందిని నేను ఐడెంటిఫై చేసి అది బిఆర్ నాయుడికి చెప్పినా నువ్వు ఎక్కడే వెళ్లకుండా ఇంట్లో ఉంటే నీకు ఈ బాధలన్నీ ఎందుకు వస్తాయి అని ఆ సమస్యని ఊరికినే కూరలో కరేపాగలాగా తీసి అవతల బారేశాడు అన్నట్టుగా కూడా ఆ లేఖలో రాయబడి ఉంది. మరి ఆ లేఖ ఆ రాసిన ఆ మహిళ యొక్క పేర్లు ఇవన్నీ గుప్తంగా ఉంచాలి కాబట్టి బ్లర్ చేశారు. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ఫోటోలు కూడా బ్లర్ చేసి వేశారు, కానీ నిన్న మొన్న వచ్చిన ఫోటోల్లో బ్లర్ కానీ వీడియోల్లో బ్లర్ కానీ ఏం లేదు. కాకపోతే ఇప్పుడు ఈ చర్యలు ఎందుకు తీసుకుంటున్నారంటే కొత్తగా కేసులు పడే అవకాశం ఉంది కాబట్టి. కాకపోతే ఈ ఫోటోలు కానీ ఈ వీడియోలు కానీ మొత్తం ఏఐ వీడియోలు ఇందులో ఉన్నాయి అనేది కనపడుతుంటే ఇప్పుడు అసలైన కొత్త వాదన తెరపైకి వచ్చింది ఏమిటి అని అంటే ఈ వీడియోలు కానీ ఈ ఫోటోలు కానీ ఎక్కడి నుంచి తీశారు, ఎవరు తీశారు, అది ఒక ఇంట్లో తీసినట్టుగానే కనపడుతుంది. కిచెను, బెడ్రూము, హాలు, మరి ఇక ఇత్యాదులు ఇవన్నీ డైనింగ్ హాలు ఇవన్నీ కనపడుతూ ఉన్నాయి కాబట్టి. కానీ ఇందులో అందరికి వస్తున్న అనుమానం ఏమిటి అని అంటే అది సీసీ కెమెరా ఫుటేజ్ అని అనుకుంటే కనుక ఇంట్లో అక్కడక్కడ అలా సీసీ కెమెరాలు ఎవరు పెట్టుకోరు అనేది ఒకటి కనపడుతుంటే, కానీ ఇది సీసీ కెమెరా అంటే కొంచెం టాప్లో పెడతారు ఎక్కువ ఏరియాని కవర్ చేయటం కోసం, దాన్ని కొంచెం అప్లో బిగిస్తే అది ఎక్కువగా ఏరియాని కవర్ చేస్తుంది అని. కానీ ఇవి ఖచ్చితంగా ఐకి సంబంధించిన ఎదురెదురుగా కూర్చొని తీస్తే ఎలా ఉంటుందో ఐ లెవెల్లో ఉండి వాటిని తీసినట్టుగా కనపడుతుంది అనేది కూడా కొత్త వాదన నడుస్తుంది. అంటే ఈ లేఖ ప్రకారంగా చూస్తే కనుక ఈ వీడియోలన్నిటినీ గతంలో ఆవిడే బిఆర్ నాయుడికి తెలియకుండా తీసినట్టు లెక్క. లేదు ఆవిడ ఇంట్లో పనిచేస్తున్న ఎవరైనా సరే మరి పని మనుషులా వేరే ఎవరైనా వచ్చి కెమెరాని ఫిక్స్ చేసినట్టు తీసినట్టుగా దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
ఇలాంటి వీడియోలని ముందుగా ఆవిడ తీసి పెట్టుకుందా? అంటే ఇప్పుడు ఈ లేఖ చంద్రబాబు నాయుడుకో లోకేష్కో పంపించింది అని అంటే ఖచ్చితంగా ఈ వీడియోల వెనక ఆవిడ ఉండే అవకాశం ఉంది. మరి ఆ వీడియోలు ఆ బాధిత మహిళే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇచ్చిందా, ఎస్పెషల్లీ భూమన్ కరుణాకర్ రెడ్డికి ఇచ్చింది అన్నట్టుగా బయట ఒక వాదన నడుస్తుంది. అంటే ఈ ఫోను ద్వారా ఆవిడే తీస్తే మరి ఇది ఎంత లెస్ క్వాలిటీలోకి ఎందుకు వచ్చాయి అనేది కూడా అర్థం కాని అంశం. ఇందులో ఏఐ మిళితం అయ్యింది అన్నట్టుగా కొంచెం బ్లర్రీగా కనపడుతున్నా, లేకపోతే ఏఐ అని చెప్పటానికి వీలుగా ఉండే విధంగా కొంత లైటింగ్ డిఫరెన్సెస్ కనపడుతున్నా, యాక్చువల్గా ఏం జరిగింది ఆ వీడియోలో వెనుకున్న రహస్యం ఏమిటనేది ఇంకా తేలాల్సి ఉంది. ఆవిడే తీసిందా ఆ లేఖ సారాంశంలో బట్టి చూస్తే అలాగనే కనపడుతుంది. లేదు అని అనుకుంటే ఎవరన్నా తీసి ఆవిడకి ఇచ్చారా అనేది కూడా తెలుసుకోవాలి. కానీ ఇప్పుడున్న ఈ లేఖ గనక చూసుకుంటే ఈ లేఖలో బిఆర్ నాయుడు అంత దుర్మార్గుడు ఇంకెవరు లేరు, ఆయన కేవలం ఆడవాళ్ళని ఆ పని కోసమే ఆట వస్తువులుగా చూసే వ్యక్తి కాబట్టి ఆయన దగ్గరికి ఎవరైనా పనికి వచ్చారు, అందున ఎస్పెషల్లీ మహిళ వచ్చింది అని అంటే పడుకుందే పని కాదు అని ఆవిడ స్వయాన అందులో రాసింది. అలాంటిది ఉంది కాబట్టి మీకు మీ పార్టీకి ఇది చెడ్డ పేరు తెచ్చిపెట్టే విధంగా ఉంటుంది కాబట్టి మీరు ఆయనకి ఆ పోస్ట్ ఇవ్వద్దు అని. మరి అంటే ఇది ఎప్పుడు గతంలో ఈయన టీటీడీ చైర్మన్ అయ్యే చాలా కాలం అవుతుంది, దాదాపుగా సంవత్సరం పైన కాలం అవుతుంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందుకు రిలీజ్ కాకుండా కేవలం నెయ్యి కల్తీ అంశమే తెరపైకి వచ్చినప్పుడు, అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అందులో దోషిగా ప్రజల ముందు నిలబడి ఉన్నప్పుడు ఎటువంటి ప్రయత్నాలు వాళ్ళు తిరిగి టీడీపీకి లేకపోతే హెరిటేజ్కి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నా బాగా అరటికాయ ఒలిచిపెట్టినట్టు విధంగా మ్యాటర్లన్నీ ప్రజలకు అర్థమైపోతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే దోషిగా నిలబడింది. ఇందులో వైసీపీలో ఉన్న చాలామంది హిందువులు కూడా ఎక్కడికి వెళ్ళి ఏం చేసినా పర్వాలేదు కానీ స్వామివారి ప్రసాదంలో నెయ్యి కల్తీ చేస్తారా అని వాళ్ళు కూడా ఒకంత గరంగానే ఉన్నారు. అట్లాంటి కొన్ని మెసేజ్లు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో కనపడుతున్నాయి. వైసీపీ హ్యాండిల్స్లో కొంతమంది తిట్టే వాళ్ళల్లో మేము అభిమానులు అయినప్పటికీ ఇలాంటి పని చేస్తారా అని హార్డ్ కోర్గా అంతకుముందు ఫోటోలు వీడియోలు చంద్రబాబు నాయుడిని తిట్టే తిట్లు ఇవన్నీ పెట్టిన వాళ్ళే పెడుతున్న పోస్టులు కూడా కొన్ని కనపడుతుంటే ఇప్పుడు కొత్తగా ఈ వివాదం తెచ్చారు అని అంటే ఇప్పుడు ఈ కల్తీ నెయ్యిని డైవర్ట్ చేయటం కోసమే ఆ మహిళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రాప్ చేసి ఈ వీడియోలు లేఖ పట్టుకొచ్చిందా అనేది కూడా చూడాలి. మరైతే ఈ లేఖ రాసిన ఆవిడ దాన్ని జెరాక్స్ తీసుకొని ఆవిడ దగ్గర ఒక కాపీ పెట్టుకొని మిగతా చంద్రబాబు నాయుడుకో లోకేష్కో పంపించి ఆ జెరాక్స్ కాపీలు వీళ్ళకి ఇచ్చిందా, లేదు లోకేష్ దగ్గర నుంచి లెటర్ తెచ్చారా అనే అనుమానాలు కూడా కనపడుతున్నాయి. కాకపోతే ఇందులో కొసమెరుపు ఏమిటి అని అంటే ఏఐ వీడియోలే చేయగలిగిన స్థాయి ఉంటే ఇప్పుడు కొత్తగా ఒక లెటర్లు పుట్టియటం ఎంతలోకి పని. ఇలాంటి లెటర్లు కానీ ఇవన్నీ అనే కంటే డైరెక్ట్గా ఆ బాధిత మహిళ ఎవరినో బయటకు తీసుకొస్తే మొత్తం పుట్టు విడిపోతుంది కదా. అలాంటి పని ఏదైనా అతి త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయబోతుందా అనేది కూడా చూడాలి. ఇదే ఈరోజు కొండబద్దలు.